డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీలో ఒక దారుణమైన ఘటన జరిగింది. రసూల్ 34 సంవత్సరాలు. అతనికి 2024లో పెళ్ళయింది. భార్య పెట్టిన వరకట్న వేధింపులు భరించలేక ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి దానికి ఆత్మహత్య ఒక్కటే ఇంకా పరిష్కారమా? ఎందుకు అంటే వైవాహిక జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో విడిపోతూ ఉన్న కేసులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ అన్నింటికీ చంపడమో చావడమో జరుగుతోంది. మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మ. నమస్తే ఉదయ. అంటే ఎక్కువగా మనము ఇవే కేసెస్ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాము. పెళ్ళయినాక బ్రేకప్లు, వాళ్ళ మధ్యలో గొడవలు, లేకపోతే వాళ్ళు చనిపోవడము, లేకపోతే చంపేయడము. ఇప్పుడు మళ్ళీ ఇంకా అలాంటి కేసే ఇంకోటి కూడా. రసూల్ పాపం 34 ఇయర్స్ తనకి భార్య అంటే 2024లో పెళ్ళయింది వాళ్ళకి. సో పెళ్ళై ఇప్పటివరకు కూడా ఇంకా వాళ్ళ మధ్యలో విభేదాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఆవిడ వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో ఆయన డబ్బు సమకూర్చే క్రమంలో ఇంకా ఆయనకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి సూసైడ్ చేసుకున్నాడు. 34 ఇయర్స్లో అంటే ఎంతో మెచ్యూరిటీ రావాలి. ఎందుకు ఈ ఏజ్ వాళ్ళు ఎక్కువగా అంటే టీనేజ్ నుండి మొదలుకొని ఈ ఏజ్ వరకు కూడా ప్రతి దానికి చావడమో చంపడమో ఎందుకు అదే ఒక సొల్యూషన్ అని అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రసూల్ కేసులో ఆయన పడ్డ బాధని కానీ ఒక మోటివేషనల్ మీరు కౌన్సిలర్గా మీరు ఎట్లా చూస్తారు? ఆయన చేసిన తప్పును మీరు అంటే నెక్స్ట్ వాళ్ళు ఇలాంటివి చేయకుండా ఉండాలంటే మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు సాధారణంగా అమ్మాయిలందరూ అమాయకంగానే ఉండరు, అమ్మాయిలందరూ గడుసుగా ఉండరు. ఓకే, కొంచెం అమాయకంగా ఉన్నవాళ్ళు అంటే పెళ్ళి చేసుకుని వచ్చిన భార్యలుగా వచ్చిన అమ్మాయిలు, వీళ్ళు స్టార్టింగ్ నుంచి వీళ్ళ అత్తగారింటికి వచ్చిన తర్వాత మనం చాలాసార్లు చెప్పుకున్నాం అన్నమాట. ఇంటికి వచ్చిన కోడలతో వీళ్ళు సరిగ్గా ఉండలేకపోవడము, అత్తగారు వాళ్ళు అమాయకురాలు అనుకో, ఈ అమ్మాయితో వాళ్ళు సరిగ్గా ఉండలేకపోవడం, లేదు ఈ అమ్మాయే వాళ్ళతో సరిగ్గా ఉండలేకపోవడం, ఒకవేళ గడుసుదైతే అతి తెలివైతే, ఈ రెండు జరుగుతున్నాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే అమాయకంగా ఉంది కదా అని చెప్పి మంచిగా ప్రేమించి వాళ్ళ ఇంటిలో కలుపుకొని చక్కగా ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అమాయకురాలు కదా ఏదో ఒకటి అందాము, లేదు ఒక మాట అన్న తర్వాత ఏం అనకుండా ఊరుకుంది అనుకోండి, ఇంకా వాళ్ళకి అలుసు అవుతుంది. దాంతో పదే పదే ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. ఇది కొంతమంది గడుసుగా ఉన్న అమ్మాయిలు భరించరు. వీళ్ళు చేసిన ప్రతి ఒక్కటి కౌంట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, యాడ్ చేసుకుంటూ పోతారు. అవును, అది వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటారు దాన్ని. ఇప్పుడు వరకట్న కేసు అన్నాం అంటే ఇది పర్టికులర్గా ఇదే జరిగిందని నేను చెప్పను. ఈ క్రమంలో ఏమవుతుందంటే ఎటువంటి కోపం ఉన్నా సరే ఈ రోజుల్లో తిరిగి వరకట్న వేధింపులు చేస్తున్నారనే కేసు పెడుతున్నారు. చిన్న చిన్నగా నన్ను ఏదో సాధిస్తున్నారు, పని సరిగ్గా చేయట్లేదు అంటున్నారు, వంట సరిగ్గా చేయటం లేదంటున్నారు అని వెళ్ళి కేసు పెడితే ఆ కేసులు నడవవు కదా. వరకట్న కేసు అని పెడితే నడుస్తుంది, అది అందరూ నమ్ముతారు, తర్వాత ఆ కేసు స్ట్రాంగ్గా ఉంటుంది కదా. కాబట్టి వరకట్న కేసు అని చెప్పి పెడుతున్నారు, నన్ను వేధిస్తున్నారు. సెకండ్ వచ్చేసి గృహహింస, అందుట్లోనే ఇది మిక్స్ అయి ఉంటుంది. వరకట్న వేధింపుల్లోనే గృహహింస అనేది కూడా మిక్స్ చేసి పెట్టడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకి కోపం పెంచుకొని ఇలా కేసు పెట్టడం అనేది 100% తప్పు. ఆ చిన్న చిన్నయే బాధింపులు అలాంటివి చేస్తున్నప్పుడు ఓన్లీ గృహహింస కింద కేసు పెట్టచ్చు. కానీ కసి ఎలా తీరాలి? కసి ఎలా తీరాలి? అందుకని వరకట్న వేధింపులు అని పెడతారు వీళ్ళు. అలాగే వీళ్ళు ఆర్థికంగా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా ఉన్నారు. ఈ అమ్మాయి పెట్టిన కేసుకి వాళ్ళు అసలే పరిస్థితులు బాగోలేదు, ఇంకా కేసులు గీసులు అని చెప్పి లాయర్లకి డబ్బులు ఇవ్వడము, తిరగడము, ఇదంతా మానసికమైనటువంటి ఒక హింస. ఇదొక డబ్బు ఆర్థిక పరిస్థితి లేకపోవడము, భార్య కేసు పెట్టడము, మానసికంగా ఒక రకంగా హింస భరిస్తుంటే ఈ డబ్బు సమకూర్చలేకపోవడము, కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేకపోవడం అనేది ఇంకొక మానసికమైనటువంటి హింస. ప్లస్ బంధువుల్లో ఒకలాంటి ఏమంటారు అవమానాలుగా ఫీల్ అవుతారు, పరువు పోయినట్టుగా ఫీల్ అవుతారు, అవమానం ఫీల్ అవుతారు. సాధారణంగా చెప్పాలంటే చాలామంది ఇళ్లలో జరుగుతున్నాయి ఇవి. మనం పెద్దగా సీరియస్గా తీసుకోకూడదు అనుకోవాలి. ఇప్పుడు ఇందాక నువ్వు అడిగినట్టు ప్రతిదానికి ఇదే మార్గమా అని అన్నావు కదా.
వీళ్ళు సామాన్యంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది అని తీసుకోకుండా వీళ్ళు అంటే లైట్గా తీసుకుని కేర్లెస్గా తిరగమని కాదు, దానికి పరిష్కారాలు ఉంటాయి కదా, దాని ప్రకారం మనం ఫాలో అవుదాము, అనవసరంగా మనం ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనే స్టేజ్లో వాళ్ళు ఉండలేకపోతున్నారు. అమ్మో పరువు పోతుంది, లేకపోతే అమ్మో అవమానం జరిగిపోయింది, ఒక సొసైటీ ప్రెషర్ కూడా ఉంటుంది. అదే సో ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కొక్క రకమైన గొడవ జరుగుతూనే ఉంటుంది. ఏముంది ఇందులో? కాకపోతే ఏంటంటే మనం చెప్పుకోం కాబట్టి, గుట్టుగా ఉంచుకుంటాం కాబట్టి అది పరువుగా తీసేసుకుంటున్నాం మనం. అవతల ఇంట్లో వాడు అంతే, యువతల ఇంట్లో వాడు అంతే, మనము అంతే, ఎవరిది వాడికి అట్లనే ఉంటుంది. కానీ ప్రతి ఇంట్లో వాడికి తగిన సమస్య ఏదో ఒకటి ఉంటుంది. అది బయటకి చెప్పుకుంటే పరువు పోతుంది, ఇంట్లోనే పెట్టుకుని ఇలా బాధపడితే పరువు ఉంటుంది. = ఆత్మహత్యలు. కాదు, ఒక సమస్య వచ్చినప్పుడు అంటే దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది అని తెలుసుకోకుండా సమస్య నుంచి దూరంగా పారిపోవడమో లేకపోతే సమస్యకి సొల్యూషన్ తనువు చాలించడమో అనుకుంటున్నారు తప్ప సమస్యకి అంటే ఇది ఒక పిరికి చర్య అనుకోవచ్చా? ఇప్పుడు రసూల్ చేసింది అంటే తనకు ధైర్యం సరిపోక ఆయన సూసైడ్ చేసుకున్నాడు అనుకోవచ్చా? లేకపోతే ఇది సోషల్ ప్రెషర్తో, సొసైటీ ప్రెషర్తో తను చాలించాడా? ఇప్పుడు తరచూ ఇట్లా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రసూల్ విషయంలో ఏం జరిగింది? రసూల్ బేసికల్గా ఆయన అంటే పిరికివాడా లేకపోతే దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే ఇప్పుడు వరకట్నం కేసు పెట్టిన తర్వాత స్ట్రాంగ్గా సెక్షన్స్ పెట్టారనుకోండి, అతనికి ఎంతో జరిమానాలు లేకపోతే ఆమె కింద చెల్లించండి లేదా జైలు శిక్షలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు స్థాయి ఏదైనా సరే చాలా పవిత్రంగా చాలా గుట్టుగా ఉండేవాళ్ళు పరువుకు ప్రాణం పెడతారు. అది డబ్బుతో కొలవలేము దాన్ని. డబ్బు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, పరువు వేరు డబ్బు వేరు. ఏమి లేకపోయినా సరే కూడా గంజి తాగి గుట్టుగా ఆనందంగా బ్రతికే ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళ గురించి బయట వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు భలే మంచి ఫ్యామిలీ అని చెప్తారు. ఆ పేరు పోతుందిగా ఇప్పుడు ఇలాంటివి ఏదైనా జరిగితే. సో దానివల్ల అవన్నీ ఫేస్ చేయలేక కూడా మీరు అన్నట్టు ఒక రకంగా పిరికితనం నేను పక్కా చెప్పలేను, ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే ఇందాక నేను చెప్పింది. ఇప్పుడు అమ్మాయిలేమో అడ్వాంటేజ్ తీసుకుని ఇలాగా ఆడుతున్నారు, ఆడిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే టేక్ ఇట్ ఈజీ, ఆయుధం మా చేతిలో ఉంది, నువ్వు కుయిక్ అన్నావంటే పెట్టేస్తా, నీదంతా నాకు వచ్చేస్తుంది. నిజంగా ఈ వ్యక్తి వేధింపులకు గురి చేసిన వ్యక్తినా? ఇంత పిరికివాడు సూసైడ్ చేసుకున్నాడు, నిజంగా అమ్మాయిని టార్చర్ పెట్టుంటాడా అనిపిస్తుంది. అదే కదా నేను ముందే చెప్పేసా దీనికి సమాధానం. నేను ఇప్పుడు ఒక గడుసు అమ్మాయి అనుకో, చిన్న చిన్న విషయాలను కూడా కౌంట్ చేసుకుని పక్కన పెట్టుకుంటుంది. తనకి ఎప్పుడైనా ఇప్పుడు సిచ్యువేషన్ ఏదైనా, నాకు ఇంకో అబ్బాయితో వెళ్ళిపోవాలని ఉంది, లేకపోతే నాకు ఇల్లు అందంగా లేదు, నాకు ఇంట్లో ప్రైవసీ లేదు, ఈ ఇంట్లో నాకు పెత్తనం లేదు, ఇలా ఏదో రీజనింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఇలా ఏది వచ్చినప్పటికీ కూడా తన దగ్గర కొన్ని మైనస్లు పక్కన పెట్టుకుంటే అవి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసేయాలి. అప్పుడు తను రెక్కలు కట్టుకొని ఎగిరిపోవచ్చు బయటకి ఈజీగా. అంటే ఎటువంటి రిమార్కు లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా, ఎవరు ఏమనుకోకుండా ఈజీగా ఎగిరిపోయే పద్ధతి. కొంతమంది ఆడవాళ్ళు చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని కొన్ని మిస్యూజ్ కూడా అనిపించట్లేదా? అవును, అవుతుంది కదా. ఇప్పుడు ఈ అబ్బాయి ఇంత సెన్సిటివ్గా రసూల్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఆ అబ్బాయి మంచి అబ్బాయే అనిపిస్తుంది. అంటే నేను చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి ఈమె కేసు పెట్టిందే, నేను ఆర్థికంగా ఇంత చిదిగిపోయి ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా తిరగగలను అనే మానసికమైనటువంటి దిగులుతోటి రేపొద్దున్న ఎలా అయినా సరే నన్ను జైల్లో పెట్టచ్చు, లేకపోతే మళ్ళీ ఇన్ని లక్షల అమ్మాయి కట్టు అని చెప్పచ్చు. ఇదంతా భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడని నేను అనుకుంటున్నా. ఇంకోటండి, పరువు మీరు ఇందాక అన్నారు. పరువు అంటే ఏంటి? ఈ సొసైటీలో డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది, డబ్బు లేని వాళ్ళు ఏం చేసినా ఇవాళ అంటే మనకి చెడ్డ పేరు వచ్చింది అనుకోండి, ఇవాళ మనం అన్నవాళ్ళే అదే మనం డబ్బు సంపాదించి ఒక స్టేజ్కి వెళ్ళామనుకోండి, మన వెనకాల తిరుగుతారు. సో ఇదా పరువు అంటే? ఇప్పుడు అంటే అంత డబ్బుతోనే ముడిపడి ఉంది కదా, నిజంగా పరువుకి అంత రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారా నిజంగా అంత పద్ధతిగా ఉన్న వాళ్ళకి, లేకపోతే డబ్బుకు రెస్పెక్ట్ ఇస్తుందా సొసైటీ? కాదు, వేరు. బాగా డబ్బు ఉండటం వేరు, డబ్బు వేరు. డబ్బుని ఒకలా ట్రీట్ చేస్తారు. డబ్బు ఉంటే ఎందుకు ట్రీట్ చేస్తారంటే అలాగా, రేపొద్దున వాళ్ళు ఏమన్నా మనకి ఏదైనా డొనేషన్ ఇవ్వచ్చు, అదే వాళ్ళు ఏం తప్పు చేసినా చెల్లుతుంది, వాళ్ళని వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది కదా, మనకి ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలి, ఒక ఇది ఉంది మనకి, వెళ్ళి అడిగితే ఒక 4 లక్షలు 5 లక్షలు డొనేషన్ ఇవ్వగల కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. అందుకని వాళ్ళని మనము గౌరవంగా చూస్తారు. ఎందుకు? మనకి ఎప్పుడైనా అవసరం పడతారు.
అలాంటి వాళ్ళకి కొంత పరపతి కూడా ఉంటుంది సొసైటీలో. ఎట్లా డబ్బున్న వాళ్ళంటే గుర్తింపు ఉందంటే నలుగురితో పరిచయాలు ఉంటాయి. అర్థమైందా? నేను ఇక్కడ పరువు అనటం లేదు, పరపతి అంటున్నా, ఇన్ఫ్లుయెన్స్. డబ్బున్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో అంత డబ్బు ఉంది కాబట్టి డబ్బు విసిరేయగలడు, ఒక మాట చెప్పి పని చేయించగలడు. ఒక మాట చెప్పి = అక్కడ డబ్బు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒక మాట చెప్పి అంత డబ్బు ఇస్తే ఆ డబ్బుతోటి అతనుకున్న పరపతితోటి ఆ పని అయిపోతుంది. నేనేమంటున్నానంటే వాళ్ళు ఏమైనా తప్పు చేసినా కానీ ఎదిరించే ధైర్యం ఎవరికి ఏముండదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది. డబ్బుతోటి వాళ్ళు బయటికి రాగలుగుతారు. డబ్బున్న వాళ్ళని అసలు ఏది అంటుకోదు దాదాపుగా. కానీ కొన్ని సందర్భాల్లో అది కూడా నిజమని అనుకోలేము. డబ్బు ఉన్న వాళ్ళకి కూడా శిక్షలు పడినాయి మనం చూడట్లేదా సమాజంలో? అంటే ఏంటంటే అది లెక్కిస్తారన్నమాట. ఇది ఓకే, ఇది సెకండరీ ట్రీట్ చేసే విధానం గురించి నేను అంటున్నాను. ఇదే సొసైటీ వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తుంది? అవును, మరి వాళ్ళ డబ్బు లేని వాళ్ళని ఎట్లా అదే పర్మనెంట్ అని కూడా చెప్పలేంగా. డబ్బు పరపతి ఎప్పటికీ సాగుతుందా? ఏదో రోజు 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి కూలి పడిపోయిందట. అలా ఎంత డబ్బు పరపతి ఉన్నా కూడా ఏదో ఒక రోజున ఒక కథ చదివాం చిన్నప్పుడు. అదేంటంటే అలావుద్దీన్ అద్భుత దీపంలో అద్భుత దీపంతో డబ్బు కావాలంటే బ్రహ్మాండంగా డబ్బు అన్ని డబ్బు వచ్చేస్తుంది వాడికి. డబ్బు వచ్చేస్తే ఆకలేస్తుంది, తినాలంటే అన్ని డబ్బులే అయిపోతున్నాయి. డబ్బే కావాలని అడిగాడు కదా, ప్రతిదీ డబ్బే అయిపోతుంది. తినాలంటే తిండి లేదు, డబ్బు. అన్ని సందర్భాల్లో డబ్బు పనిచేయదు. ఆకలేసినప్పుడు ఇంత అన్నము, ఇంత బ్రెడ్ ముక్కో, 2 ఇడ్లీలో, ఏదో ఒక చపాతీ ఏమిటో కడుపు నిండిపోతుంది. కానీ ఒక బస్తాడు డబ్బు నీకు ఆకలి తీర్చదు. చూసుకొని నువ్వు కావాలంటే. అలాగే ఒక కష్ట సమయంలో ఉన్నప్పుడు ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక బలం, ఒక అండ, ఇవి డబ్బు చేయలేని పనులు ఇవన్నీ. ఓకే, ఇది డబ్బు పక్కన పెడితే పరువు ప్రతిష్ట అనేది ఏంటంటే పరువే ప్రాణంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. అంటే గౌరవంగా సమాజంలో. ఇందాక నేను పరపతి అని చెప్పాను, డబ్బు పరపతి. ఇదేంటంటే పరువు, గౌరవంగా బ్రతకడమే పరువు. మనం ఎవరి జోలికి వెళ్ళము. ఏదన్నా మనకి చేతనైతే ఒక మంచి మాట సాయం చేస్తాము, ఇంకా లేదా ఒక చేతి సాయం చేస్తాము, మనకి స్థాయికి తగ్గట్టు. ఒక మంచి మనిషికి ఒక మంచి మాట చెప్తాము, లేకపోతే ఎవరితో గొడవ పడము. తర్వాత ఏ కష్టం ఉన్నా మనలోనే పెట్టుకుంటాం, కానీ నలుగురిని మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బాధ పెట్టము. మరి అవతల వాడికి కష్టం వస్తే మనం వెళ్ళి ఒక మాట సాయం చేసినప్పుడు అతనికి కూడా పరపతి పెరుగుతుంది, = పరువు పెరుగుతూ ఉంటుంది, ప్రతిష్ట పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఏ కష్టకాలంలో ఉన్న ఇతను ఆ నలుగురు వచ్చి నుంచుంటారు. అది గౌరవం, అది ప్రతిష్ట. అంటే పరువుతో వచ్చేది గౌరవం, ప్రతిష్ట. మరి అలా తినటానికి ఉన్నా లేకపోయినా గౌరవంగా బ్రతికే వాళ్ళకి పరువు అనేది ఉంటుంది. ఇవాళ దాని గురించి ఎక్కువ ఆలోచించి అతను తన ప్రాణం తీసుకున్నాడేమో. అదే ఇక్కడ నేను ఇంకో మాట చెప్పాలనుకున్నా. అయితే ఇప్పుడు డబ్బు గల వాళ్ళందరికీ పరువు లేదా అని నా మీద ధ్వజం ఎత్తచ్చు. అలా కాదండి, వాళ్ళు చేసే పనులను బట్టి గౌరవం ఉంటుంది. ఇప్పుడు డబ్బు పరపతి ఉన్నప్పుడు దానికి తగ్గట్టు గౌరవం అక్కడ వాళ్ళకే దొరుకుతుంది కదా. వాళ్ళకి పరువు లేదా అంటే నేను పరువు లేదని కూడా చెప్పట్లేదు. వాళ్ళకు ఉండే పరువు, వాళ్ళ స్థాయికి తగ్గ పరువు వాళ్ళకే ఉంటుంది. కాకపోతే డబ్బుతో వచ్చే పరిణామాలు నేను చెప్పాను. ఇక్కడేమో డబ్బు లేకపోయినా గంజి తాగి బ్రతికినా సరే గౌరవంగా పరువుగా బ్రతుకుతున్న వాళ్ళు ఏ చిన్న అపవాదు వచ్చినా, నింద వచ్చినా, ఇలాంటివి ఏదన్నా విమర్శలు కానీ, ఇలాంటి కేసులు వరకట్న వేధింపని కోడలెళ్ళి కేసు పెడితే వాళ్ళు తట్టుకోలేరు. సమాజంలో ఎలా సమాధానం చెప్పుకోవాలి? ఎంత మంచిగా పేరు పొంది సమాజంలో లోపల వీళ్ళ నాటకాలు ఇవా అని అనేస్తారు కూడా. నిన్నటి వరకు ఒక 30-40 సంవత్సరాల నుంచి మనం చూసిన వ్యక్తులు ఆ రోజున అలా అనేస్తారు. 30 ఏళ్ళ నుంచి చూసిందంతా పోయిందా? అంటే ఒక్క నిమిషంలో, అంటే సంవత్సరం కాలం పాటు కష్టపడి తెచ్చుకున్న ఒక మంచి పేరు కానీ, ఒక పరువు కానీ, ఒక స్నేహం కానీ అర నిమిషం కూడా పట్టదంట పోవడానికి. ఒక అవివేకమైన ఒక క్షణం అని చెప్తారు. కానీ ప్రాణం కన్నా ఇవి అంత విలువైనయా? ఇవన్నీ కూడా అంతే. ప్రాణం కన్నా, అదే నేను చెప్పింది, ప్రాణం కన్నా ఎక్కువగా పరువుకి విలువిచ్చే వాళ్ళు ఉండబట్టే కదా ఎన్నో జరుగుతున్నాయి మన సమాజంలో కదా. అంటే నేను గౌరవంగా బ్రతుకుతున్నాను, నువ్వు వెళ్ళి నా గౌరవం తీసేస్తావా? అది జీర్ణించుకోలేరు ఇంకంతే. అసలు అందులోనే తిరుగుతూ ఉంటుంది వాళ్ళ బ్రెయిన్, నిద్రాహారాలు ఉండవు. ఇప్పుడు ఈయన సూసైడ్ చేసుకోవడానికి ఈయన పిరికితనం కారణమా, లేకపోతే ఆమె వేధింపులు కారణమా, లేకపోతే సొసైటీ ప్రెషరా, లేకపోతే దీన్ని ఏమంటారు? నాకైతే ఈ కేసు చూస్తే ఇవన్నీ కనిపించట్లేదు. కేసు పెట్టడం, కేసు పెట్టింది, గ్యారెంటీ పెట్టింది.
అది ఆయన జీర్ణించుకోలేకపోయాడు అని. ఇప్పుడు ఆర్థిక సమస్యలు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు కోర్టు ఆయనకి జరిమానా విధిస్తుంది, ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ అది కట్టమని చెప్తుంది. తర్వాత శిక్షలే ఉండకపోవచ్చు, గృహహింస అలాంటివి ఏమన్నా జరిగితే శిక్షలు ఏమన్నా ఉంటాయేమో కానీ ఆర్థికంగా అని ఒక మెన్షన్ చేశారు, ఒక క్లాజ్ పెట్టారు. కాబట్టి కేవలం ఆర్థిక పరిస్థితుల వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆమెకి మా మెయింటెనెన్స్ ఇవ్వాలన్నా, తర్వాత ఇప్పుడు నడుస్తున్న కేసు కోసం ఖర్చు పెట్టే డబ్బులు కూడా లేక వెళ్ళాలి కదా, వాయిదాలకి వెళ్ళాలి, కన్వెన్స్ ఛార్జెస్ చూసుకోవాలి, ఇల్లు నడుపుకోవాలి, చాలా పూర్ ఆర్థికంగా అని చెప్పి మనకు చెప్తున్నారు. ఈ సిచ్యువేషన్లో కోర్టు కేసు తేలితే కూడా ఆమెకు అవన్నీ ఇవ్వాలి, మెయింటెనెన్స్లు ఇవ్వాలి, జరిమానా ఏదైనా పొరపాట్లు ఏమైనా జరిగితే జరిమానాలు విధిస్తే దానికి డబ్బు కట్టాలి, ఇప్పుడు రన్నింగ్ ఖర్చులు నేను చూసుకోవాలి, ఇవన్నీ నేను ఎక్కడి నుంచి మీట్ అవను, నేను బేర్ చేయలేను అంటే సమస్యను ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలో అతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. కాకపోతే సోర్సెస్ లేకపోయి ఉండొచ్చు అతనికి, ఇంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలి, ఒక నార్మల్ పర్సన్ అయి ఉండొచ్చు, అతనికి అప్పు అయినా సరే ఎవరన్నా ఇచ్చే పరిస్థితి లేదేమో, ఒకవేళ అప్పు చేసిన తీర్చే సోర్సెస్ లేవేమో, మరి అలాంటప్పుడు నేను ఎలా ఎదుర్కొని ఈ సమస్యని? సో ఆర్థికంగా నాకు ఎటువంటి సోర్స్ లేదు కాబట్టి నేను ఇవన్నీ చేయలేను కాబట్టి అన్న సందర్భంలో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆయన అట్లా ప్రాణం తీసుకోవడం మాత్రం చాలా అవివేకం. ఇలాంటివి అంటే లైఫ్ అంటేనే మనకి కష్టాలు, నష్టాలు, హ్యాపీనెస్, సాడ్ అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ కేసు ఫైనల్ అవ్వకుండా ఆయన తొందరపడ్డాడు. ఇప్పుడు సాక్ష్యాధారాలు లేనిదే వాళ్ళు కూడా నమ్మరు కదా, కోర్టు వాళ్ళు కూడా. అవును, ఏమయ్యా నువ్వు వరకట్న వేధింపులు చేసావా, ఏమ్మా ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, దీనికి సాక్షులు ఎవరన్నా ఉన్నారా, ఎప్పుడెప్పుడు నిన్ను సాధించాడు, నువ్వు ఎప్పుడెప్పుడు తిరిగి ఏమైనా తీసుకొచ్చి ఇచ్చావా వేధిస్తే, అంటే వరకట్న వేధింపులు చేస్తే నువ్వేమైనా డబ్బు కానీ బంగారం కానీ ఏదైనా ఆస్తులు కానీ పట్టుకొచ్చావా, ఇలాంటి సాక్ష్యాధారాలన్నీ ప్రూవ్ అవ్వకముందే తొందరపడి ఈయన ఎందుకు చేశాడు అంటే ఇక్కడ ఏమన్నా వీళ్ళు ఏమన్నా నిజంగానే వరకట్న వేధింపులు చేశారా? ఇప్పుడు కొంతమంది చేసిన తప్పులు చేసేస్తారు, ఆయనకు వచ్చేసి నాకు ఇదే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను హౌ టు మీట్ అని చెప్పి ఆత్మహత్య చేసేసుకున్నాడా అనేది తేలాలి. రైట్ రైట్ ఏదేమైనా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని కోరుకుందాం. అవును, థ్యాంక్ యూ.